నువ్వు వదిలేయకుండా ఉంటే నీకు ఇంకా అవకాశం ఉన్నట్టే. వదిలేయడమే అతిపెద్ద వైఫల్యం. నువ్వు అసలు ప్రయత్నమే చేయకపోతే అవకాశం ఉందో లేదో నీకు అసలు ఎలా తెలుస్తుంది? నీవు పలికే ప్రతి మాట ప్రేమతో ఉండాలి కానీ నటనతో కాదు. ఇష్టపడటం తప్పు కాదు, కానీ నీ ఇష్టాన్ని గుర్తించని వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడం చాలా పెద్ద తప్పు. కష్టపడకుండా నష్టపోకుండా ఏ కొత్త విషయం నేర్చుకోలేవు. మన మనసు ముక్కలైపోవడానికి పెద్ద పెద్ద గొడవలు అవసరం లేదు. మన అనుకునే వాళ్ళు వేరు చేసి మాట్లాడినా చాలు. మనల్ని అర్థం చేసుకునే మనిషి ఉంటే జీవితంలో ఎన్ని కష్టాలున్నా ప్రతి క్షణం అందంగానే ఉంటుంది. కొందరు పైకి మంచిగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ మనసు నిండా విషయం నింపుకొని ఉంటారు. ఎవరైనా మీ గురించి కావాలని కల్పించి మాట్లాడే చెడు మీ పాదాలకు అంటిన దుమ్ము లాంటిది. దులుపుకు పోవాలి కానీ నుదుటికి రాసుకోకూడదు. విశ్రాంతిగా కూర్చొని అభివృద్ధి చెందుతాములే అని వేచి చూడకండి. వెంటనే లేచి పని ప్రారంభించండి. తొందరగా దొరికేది ఏదైనా సరే ఎక్కువ కాలం మన్నిక రాదు. ఎక్కువ కాలం మన్నిక వచ్చేది ఏదైనా సరే అంత తొందరగా దొరకదు. ఇష్టాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాట మరవకూడదు. గుర్తుంచుకో, అతిగా అరవడం వలన నీ మాట విలువ, అనవసరంగా ఏడవడం వలన నీ కన్నీటి విలువ తగ్గుతాయి. మనీ చూడటానికి ఎంతో ఆకర్షిస్తుంది, కానీ అది మన పక్కన ఉంటే మాత్రం మనల్ని మనసారా నిద్రపోనివ్వదు. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. మనం సరిగ్గా తినకపోతే జబ్బులు వస్తాయి. ఏదైనా సరిగ్గా వినకపోతే మనస్పర్ధలు వస్తాయి. చూసే చూపులోనే మనిషి గుణం తెలుస్తుంది. మంచిగా చూస్తే మంచిగా కనిపిస్తుంది, కల్మషంతో చూస్తే చెడుగానే కనిపిస్తుంది. అంటే లోపం కనిపించే దానిలో లేదు, చూసే చూపులోనే ఉంది. అదృష్టం కావాలంటే మీరు ఎదురు చూడండి. అవకాశం కావాలంటే సృష్టించుకోండి. మీ శక్తిని మీరు నమ్ముకోండి. గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది. నాలుక నిప్పులాంటిది. ఎన్ని మనసులనైనా కాల్చగలదు, ఎంతమందినైనా కూల్చగలదు, ఎన్ని బంధాలనైనా పడగొట్టగలదు. ఏదో ఒకలా జీవించడం కాదు, మనం అనుకున్నట్లుగా జీవించడం ముఖ్యం. చిరునవ్వు, నిశ్శబ్దం రెండూ శక్తివంతమైనవే. మొదటిది చాలా సమస్యలను పరిష్కరిస్తుంది, రెండవది చాలా సమస్యలను నివారిస్తుంది. నువ్వు మౌనంగా పనిచేసుకుంటూ వెళ్ళు. విజయం నీ గురించి గర్జించి చెప్తుంది.